ప్రధానంగా మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు జగన్ గారి ప్రభుత్వం? అభివృద్ధి ఏం లేదమ్మా. అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ జరగలేదు. మొత్తం అన్నీ కూడా కూలదోయటమే. అన్నీ నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర పెరిగింది. అసలు ఉల్లిపాయలు ఎప్పుడు కూడా 100 రూపాయలకి 2 కేజీలు 3 కేజీలు కొనలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రూపాయలకి 3 కేజీలు అలా కొంటున్నాం. ఆయిల్ ప్యాకెట్ కూడా ఎప్పుడు కూడా 92 రూపాయలు 98 రూపాయలు దాటి వెళ్ళలేదు. ఈ సంవత్సరం 210 రూపాయల వరకు ఆయిల్ ప్యాకెట్ పెరిగింది ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలా నిత్యావసర సరుకులు అసలు ఎవరికి అందుబాటులో లేవమ్మా. అలాగే గ్యాస్ కూడా 550 600కి కొన్న గ్యాస్ ఇప్పుడు 1100 కొంటాము. ఇలా అన్ని ఏది చూసినా కానీ గవర్నమెంట్ అన్ని విధాల విఫలం అయ్యిందనే చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా డెవలప్ చేయని ప్రతిసారి ఒక రాజధాని డెవలప్ చేయనప్పుడు 3 రాజధానులు ఏం చేస్తారయ్యా? 3 రాజధానులు ఏం చేయలేరు. కనీసం ఇప్పుడు 90% అయిన మా రాజధానినే అది పూర్తి చేయలేక ఇప్పుడు దారుల పరిపాలన కొనసాగిస్తూ కూడా 3 రాజధానులని అదే పాఠం పట్టుకున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు. అదేవిధంగా ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు గనక ఇస్తే కేంద్రం మెడవంచైనా సరే ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రాన్నారు. ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 కోట్లు ఓన్లీ మద్యం మీద కార్యపడి తీసుకెళ్తున్నారు. ఓన్లీ మినీ అవనిగడ్డ గుడివాడ నియోజకవర్గంలో యువతలే ఈ యొక్క మద్యానికి డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు అంటారు. దాని మీద అది మద్యపాన నిషేధం ఏం జరగలేదమ్మా. రేట్లు అయితే పెరిగినాయి కానీ అది ఇంకా ఎక్కువైంది. తాగటానికి ఎక్కువ యువకులు కూడా దానికి ఎక్కువ బానిసలు అయ్యారనే చెప్పాలి. మద్యం రేటు కూడా అంటే పెంచితే ఏదో మద్యపాన నిషేధం చేస్తాను అన్నట్టుగా అన్నారు కానీ పెంచినా కానీ ఎక్కడ జరగలేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా కార్పొరేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి పదంలో నడిచాయని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ సంబంధించినంత వరకు కొంత నిధులు ఉండేవి. ఆ నిధులతో వీళ్ళకి సబ్సిడీ కింద రుణాలు కానీ ఇచ్చే అవకాశం ఉండదు. జగన్ గారు ఏం వచ్చినాక పేరుకే కార్పొరేషన్ అంటున్నారు. దాని మీద అసలు ఆ కార్పొరేషన్ నిధులు ఏమీ సద్వినియోగం కాలేదమ్మా. అది గవర్నమెంటే ఉపయోగించుకుంది. ఇప్పుడు డ్వాక్రా చూస్తే అభయహస్తం నిధులన్నీ కూడా గవర్నమెంటే తినేశారు. ఇప్పుడు మాకు ఇచ్చే రుణమాఫీ కూడా డ్వాక్రా మహిళలకి మాకిచ్చే మేము వేసే వడ్డీ మీద వచ్చే డబ్బుల్నే మాకు రుణమాఫీగా ఇస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేదు. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అదేమ్మా మీరు అన్నట్టుగానే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నాడు నేడు కింద పాఠశాలన్నీ బాగు చేస్తున్నారు. సంబంధించినంత వరకు మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో ఏమన్నా బాగు చేయడం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే మీరు అన్నట్టుగా అమ్మఒడి కింద సంవత్సరానికి వచ్చేసరికి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో వేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో వేస్తున్నారు. ఎంతమంది పిల్లల తల్లిల అకౌంట్లో పడుతున్నాయి అకౌంట్లో అంటే ఎంతమంది కంటే అంతమందికి ఇస్తామన్నారు కానీ అది జరగలేదు అయ్యా. ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇచ్చారు కానీ అది కూడా సద్వినియోగం కావట్లేదు. ఎక్కువ మంది ఇప్పుడు 40 సంవత్సరాలకి కొంతమంది పెన్షన్లు అని ఇచ్చారు. అలాంటి యువతనందరినీ కూర్చోబెట్టి పోషించడం దానికి సోమర్థనానికి అలవాటు పడిపోతున్నారు. సోమర్థనానికి అలవాటు చేయడం తప్ప ఈ గవర్నమెంట్ చేసింది ఏం లేదయ్యా. ప్రధానంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారు ఏమో పలు రకాల ప్రాజెక్టులు తీసుకురావడం. ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇదే పోలవరం ప్రాజెక్టులు ఏటో పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక సకాలంలో నీళ్ళు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం ప్రాజెక్ట్ 70% పైగా చంద్రబాబు గారు కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితిలో ఉన్నారు. ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద వైసీపీ సంబంధించినంత వరకు 2 మినిస్టర్లు పనిచేస్తున్నారమ్మా. ఒకళ్ళు వచ్చేసరికి ఇరిగేషన్ మంత్రులు, ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? పోలవరం 90% కంప్లీట్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆ ఉన్నది కంప్లీట్ చేస్తే ఎంతో మందికి సాగునీరు అందించిన వాళ్ళు అయ్యేవాళ్ళండి. కానీ అది జరగలేదు కాదు కదా. ఆ ఉన్నది కూడా ఈ 4 సంవత్సరాలుగా చాలా వరకు ఆ ప్రాజెక్ట్ని ధ్వంసం అవటమే జరిగింది. అది పోలవరం వల్ల
అంటే నాడు ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే పూర్తి చేసి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉండేదేమో కానీ ఈ ప్రభుత్వం వల్ల ఉపయోగం లేదయ్యా. అన్ని కూల్చడమే కానీ అభివృద్ధి ఏమీ లేదు. మీరన్నట్టుగానే ప్రధానంగా నిరుద్యోగ సంఖ్య కూడా మన రాష్ట్రంలో బాగా సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తారన్నారు. టీచర్లు చేసే వాళ్ళు డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ రిలీజ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి సంబంధించినంత వరకు సరైన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అనుకుంటే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు కూడా దీని గురించి పట్టించుకునే పరిస్థితి పడతాను. దాని మీద అసలు ఐటీ మినిస్టర్కే సరిగా మాట్లాడటం రావట్లేదు అయ్యా. ఉద్యోగాలు ఏం కల్పిస్తారు? ఎంతో మంది యువత నిరుద్యోగులుగానే ఉంటున్నారు. ఈ వాలంటీర్లని వేశారు, వాళ్ళని గవర్నమెంట్కి అనుకూలంగా వాడుకోవడం తప్ప వాళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదు. సచివాలయాలను ఓపెన్ చేశారయ్యా. గ్రామ పంచాయతీ ఎప్పటి నుంచో ఉంది కదా, ఆ పంచాయతీ వ్యవస్థను ధ్వంసం చేశారు. పంచాయతీకి నిధులు లేవు. కనీసం మాకు మంచినీరు కూడా ప్యూరిఫై అయిన వాటర్ రావట్లేదు, మురికి నీరే. మాకు ఏ రోజుకి ఆ రోజుగా విడుదల చేసే వాటర్ కూడా మాకు చాలా మురికిగా వస్తాయి. ఈ విధంగా ఉంది పరిపాలన. ఇప్పుడు సచివాలయంలో అంతమందిని వేశారు, అంతమందికి ఉద్యోగాలు అదే శాలరీ ఇవ్వటానికి ఉంది. మరి పంచాయతీ ముఖ్య అంత ఉద్యోగాలు అంతమంది ఏమంటారు ఉద్యోగులు అవసరం లేదు కదా. మరి దాని సచివాలయానికి వచ్చే నిధులు పంచాయతీ ఖర్చు పెట్టవచ్చు కదా. అప్పుడు పంచాయతీ కూడా డెవలప్ అవుతుంది కదా.